స్టీల్ ప్లాంట్ జమ్మలమడుగులో. తర్వాత జగన్మోహన్ రెడ్డి తెచ్చింది కూడా ప్రైవేట్ కంపెనీ, జిందాల్ కంపెనీలా. ఈ విధంగా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టడానికో ఇదో అదో రాజకీయం చేశారు తప్ప విభజన చట్టంలో ఉండే శైలు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినారా లేదా అని గత 5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ లో పోయిందా లేదా అనేది మా దగ్గరికి రాలేదని మా అంచనా. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కూడా దాని జోలికి పోకుండా ఏదో ఆయన పోవడము, ఫండ్స్ తెచ్చుకోవడం, చేసుకోవడం ఇట్లా చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ ఎంతసేపు కడప జిల్లా వాళ్ళు, రాయలసీమ జిల్లా వాళ్ళు అనే విషయంలో ఆ ఫ్యాక్టరీ వచ్చిందని ఎంతో ఆనందంగా ఏదో విధంగా మన పక్కోడు సీఎం అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మన రాయలసీమ వాళ్ళే కదని ఆశతో ఉంటే ఈ ఉక్కు ఫ్యాక్టరీని వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కన్నా ముడి పెడతారు, లేదంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కన్నా పెడతారు. విభజన చట్టంలో పొందుపరిచిన దానికి కేంద్ర ప్రభుత్వం మేము ఉన్నాం 10 ఏళ్ల గవర్నమెంట్ లో, దాని దృష్టికి తెచ్చినారా లేదనేది బాలశౌరి గారు చెప్పినప్పుడు ఆయన ఒక పార్లమెంటులో కేంద్ర మంత్రి వర్యులు ఏం చెప్పారు, మా దృష్టికి రాలేదు అన్నాడు. దృష్టికి వచ్చింటే ఆయన అన్నాడు కదా సార్ ఆ మాట. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేము ఉన్నాము అది కూటమిలో, కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ కడప జిల్లాలో వస్తే ఉపాధి కలుగుతుంది. కడప జిల్లా రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం చిత్తూరు గాని కడప గాని ఇవన్నీ కూడా కొంతమందికి ఉపాధి కలుగుతుందని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. అదే విధంగా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆదినారెడ్డి గారు, సదిపురాల ఆదినారెడ్డి గారు. ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మినిస్టర్ చేశాడు 3 సార్లు ఎమ్మెల్యే టైంలో. అతను కూడా ఎన్నో విధాలు దీన్ని స్టీల్ ప్లాంట్ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ను స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉపాధి కోసం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విభజన చట్టంలో పొందుపరిచిన కడప స్టీల్ ప్లాంట్ ఓకే, దీనికి సంబంధించి ఏ విధంగా అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మోసం చేస్తారు, ప్రజలను ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా జరిగింది ఇవన్నీ కనపడతా ఉన్నాయి. ఎందుకు మరి సొంత నియోజకవర్గానికి పులివెందులకు కావచ్చు లేదా కడప మొత్తం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత కక్ష? తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు సార్, జమ్మలమడుగు పులివెందులో మంచినీళ్ళు కూడా లేవు సార్. ఇప్పుడు జమ్మలమడుగు అనేది, పులివెందులు అనేది రాయలసీమలో కరువు ప్రాంతం. అవును, నీటి కొరత కూడా దండిగా ఉంది. అదే విధంగా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఎప్పుడన్నా వచ్చి ఆ శంకుస్థాపన వచ్చి చేశాడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నాడు వచ్చి ఏదో రైతు సదస్సు అని పెట్టాడు కానీ, ఎప్పుడైనా ప్రజలతో గాని ఎమ్మెల్యేలతో గాని మాట్లాడంటే ఈ దుర్భరమైన పరిస్థితి ఎదురయ్యేది కాదు. మాట్లాడితే ఏం జరిగిందో చూసారు కదా, ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి మీటింగ్ పెడితే మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు కాంట్రాక్ట్ పైసలు ఇవ్వాలి అని అందరు కలిసి మీద పడ్డారు కదా, అందరు కలిసి అడిగారు కదా. ఎవరు జనాలు రావట్లేదని చెప్పి అవినాష్ రెడ్డి వాళ్ళ దానికి సమాధానం చెప్పండి సార్. అక్కడ ఎక్కడుందంటే కీలకం, ఈయన మీద చెప్తాడు, అక్కడ సకల శాఖల మంత్రి ఉన్నాడు కదా, ఆయన చెప్పాలనేది ఒకటి. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకోండి, ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అది కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఎన్నిసార్లు పోయినా కానీ ఏదో పెట్టుబడుల కోసం పోయినాడే కానీ దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో పోయినంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ లో ఈ మాట వచ్చేది కాదు కదా సార్. వింటున్నాం సరే. ఇప్పుడు ఈ అంశం ఒకటి, ఆ తర్వాత ఎందుకు సొంత నియోజకవర్గానికి ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి? కనీసం పులివెందులకు తాగడానికి నీళ్లు కూడా ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వలేదు? వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టారు, మరి ఎటుపోయింది? ప్రాబ్లమ్స్ తెలుసుకుంటే కదా సార్. ఎంతసేపు భారతమ్మ అవినాష్ రెడ్డి చెప్పినది వినడం, రాయడం, సంతకాలు పెట్టడము. ఆయనకు పోయి కలిసి మాలాంటి వాళ్ళు ఎవరో చెప్పేది ఉందా? ఎమ్మెల్యేలు పోయి కలిసి చెప్పిన దినం ఉందా 5 ఏళ్ల గవర్నమెంట్ లో? ఇప్పుడు ఆయన ఏదో వచ్చి నేను చేస్తానని మళ్ళా అంటున్నాడు. రైట్, బ్రేక్ అవుతాం. సాహెబ్ గారు ఏం చెప్తారు ఇదే అంశానికి, ఇదే ప్రశ్నకి సంబంధించి? ఎందుకు సొంత నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేయట్లేదు? ఎందుకు తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు? ఎందుకు అక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ ఒక మంచి కాలేజ్ వచ్చేలాగా ఎందుకు చేయలేదు? పవన్ గారు, మీరు చెప్పేదాంట్లో ఎవరికైనా కానీ ఒక ప్రాంతం అంటే, అతను పుట్టిన ప్రాంతం అంటే ఒక ప్రేమ, అభిమానం ఉండేది. అవును, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు 2018 డిసెంబర్ 27న రాయలసీమ స్టీల్ అథారిటీ అని చెప్పి అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పేరు పెట్టారు. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి లింక్ చేశారు. ఈయన 2019లో అధికారం రాగానే
వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ పేరు మార్చేశారండి. పేరు మార్చారు, తర్వాత డిపిఆర్లు సిద్ధం చేయలా, కేంద్రంతో సంప్రదింపులు జరపలా, ఎప్పటికప్పుడు ఏంటంటే స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళి రావటం, ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్తాం, ఇవన్నీ చేశారు, మనం చూసాం. రెండో అంశం ఇక అది మరుగున పడిపోయింది.